అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయిని పరిణయం 44వ భాగము. రచయిత వేదస్విని గారు. అర్జున్ ప్రసాద్ తన ముద్దుల భార్యని ఇంకా దగ్గరికి హత్తుకుంటూ, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ జరగాల్సిందే కదా మై డియర్ శ్రీమతి గారు. మీరు ఒప్పుకుంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తాను. నాకేమైనా వయసయిందా ఏంటి? ఐఎమ్ స్టిల్ యంగ్. అయినా పెళ్ళీడు వచ్చిన పిల్లలు ఉంటే నాకేంటి, మనవళ్ళు ఉంటే నాకేంటి? నా భార్యనే కదా నేను దగ్గరకు తీసుకుంది అంటూ ఉంటాడు. అప్పుడు కళ్యాణిదేవి చాలా హుషారుగా కనిపిస్తున్నారు మా శ్రీవారు అని అంటుంది. అవును కళ్యాణి, ఈరోజు నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. నా కొడుకు పెళ్ళి ఈరోజు అని అంటూ మురిసిపోతాడు అర్జున్ ప్రసాద్. తర్వాత అర్జున్ ప్రసాద్ తను ఏమన్నాడో మళ్ళీ గుర్తు చేసుకొని, శక్తి నాకు కొడుకు లాంటివాడు, తన పెళ్లి కదా అని కవర్ చేస్తాడు. కళ్యాణిదేవి కూడా అవునండి. శక్తిని చూస్తే నాకు కూడా మన శక్తియే గుర్తుకు వస్తాడు. మనం మన చేతుల మీద ఈ పెళ్లి చేస్తున్నాం కదా! కాబట్టి ఈరోజు మన కొడుకు పెళ్లి అని అంటూ మురిసిపోతుంది. అప్పుడే మమ్మీ రెడీ అయ్యావా అంటూ ఆర్షి లోపలికి వస్తుంది. కళ్యాణిదేవి ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ అర్జున్ ప్రసాద్‌ని దూరంగా నెట్టేస్తుంది. ఆర్షి సారీ మమ్మీ, సారీ డాడీ. ఈరోజు నేనేంటో అందరిని డిస్టర్బ్ చేస్తున్నాను. అందరూ మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. క్యారీ ఆన్ డాడీ, డోంట్ సే మమ్ అంటూ బయటికి వెళ్ళిపోతుంది. కళ్యాణీదేవి చిరుకోపంగా చూసారా ఇప్పుడు ఆర్షి ఏమనుకుంటుందో ఏమో మన గురించి అని ఫీల్ అవుతుంది. అర్జున్ ప్రసాద్ కళ్యాణీదేవి భుజం చుట్టూ చేతులు వేసి, ఆర్షి మన కూతురు, మన గురించి ఏమనుకుంటుంది? మన మధ్య చాలా ప్రేమ ఉంది అని అనుకుంటుంది. పద, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది అంటూ కళ్యాణీదేవికి బయటికి తీసుకొస్తాడు అర్జున్ ప్రసాద్. కళ్యాణీదేవి ఏంటండి ఇంకా పంతులు గారు రాలేదు అని అడుగుతుంది. అప్పుడు సూర్యవంశీలు పంతులు గారిని తీసుకొని పెళ్లి మండపానికి వస్తారు. పంతులు గారు పెళ్లి తంతు కార్యక్రమం మొదలు పెడతారు. సూర్యవంశీలు శక్తిని పెళ్లి పందిట్లోకి తీసుకొని వస్తారు. తర్వాత దక్షిణి కూడా ఆర్షి కళ్యాణీదేవిలు పెళ్లి మండపంలోకి తీసుకొని వస్తారు. వాళ్ళిద్దరిని అలా పక్కపక్కన చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ గౌరీ శంకరుల్లాగా కనిపిస్తూ ఉంటారు అందరి కంటికి. ఆనందంతో అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. పంతులు గారు శక్తి దాక్షాయణుల చేత జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. దాక్షాయిని, శక్తి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్నే మైమర్చిపోతారు. దక్షకి ఆ క్షణంలో శక్తి కళ్ళల్లో తన పట్ల అమితమైన ప్రేమ, గౌరవం కనిపిస్తూ ఉంటాయి. అంతవరకు ఉన్న తన బాధనంతా దక్ష శక్తి ప్రేమలో మర్చిపోతుంది. అంతే కదా! ఎలాంటి బాధ అయినా మనల్ని ప్రేమించే వాళ్ళు తోడుగా ఉంటే చిన్న గడ్డి పరకలాగా కనిపిస్తూ ఉంటాయి. దక్ష కళ్ళల్లో శక్తి ఆనంద బాష్పాలు చూస్తాడు. శక్తి ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాడు అని దక్షని తన దాక్షాయణిగా మార్చుకోవటానికి. పైగా దక్ష కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు కన్యాదానం ఎవరు చేస్తారు అని అడుగుతాడు. తనకు ఎవరూ లేకపోవటంతో దక్షకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. దక్ష కన్యాదానం చేయటానికి నాకంటూ ఎవరూ లేరు పంతులు గారు అని అనబోతూ ఉండగా అర్జున్ ప్రసాద్ నేను చేస్తాను కన్యాదానం. దక్ష నాకు కోడలే కావచ్చు. కానీ నేను మాత్రం దక్షకి తండ్రిని అంటూ దక్ష చేతిని శక్తి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తాడు అర్జున్ ప్రసాద్. ఆ క్షణాన దక్షన్‌కి అర్జున్ ప్రసాద్ కళ్ళల్లో తన పట్ల నిజమైన ప్రేమ, అర్జున్ ప్రసాద్‌లో నిజాయితీ కనిపిస్తుంది. దక్ష మనసుకి అర్జున్ ప్రసాద్ నిజంగానే మంచివాడా? అందుకే శక్తి సార్ అర్జున్ ప్రసాద్‌ని సపోర్ట్ చేస్తున్నాడా? నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? అసలు శక్తి సార్ చెప్పిందే నేనెప్పుడు వినలేదు. నిజం తెలుసుకోవటానికి ట్రై చేయలేదు. శక్తి సార్‌తో మాట్లాడి నిజం తెలుసుకోవాలి అని అనుకుంటూ అర్జున్ ప్రసాద్ వైపు కృతజ్ఞత భావంతో చూస్తుంది దాక్షాయిని. అర్జున్ ప్రసాద్ దక్ష తలపైన చెయ్యి వేసి దక్ష తలని తన గుండెలకు ఆనించుకొని తన ప్రేమని తెలుపుతాడు. బాజా భజంత్రీల మధ్య శక్తి తన దాక్షాయిని మెడలో 3 ముళ్ళు వేస్తాడు శక్తి. దాక్షాయణుల పరిణయ దృశ్యం కన్నులకు విందుగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. తన మెడలో పడిన పసుపు తాడుని దాక్షాయణి అపురూపంగా చూసుకుంటూ కళ్ళకు అద్దుకొని శక్తి పాదాలకు నమస్కరిస్తుంది. శక్తి తన దక్షని తన గుండెలకు అత్తుకొని నుదుటిపైన ముద్దు పెడతాడు. ఇద్దరు 7 అడుగులు వేస్తారు ఒకరికొకరు తోడుగా. శక్తి దాక్షాయణులు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. శక్తి దాక్షాయణుల సంతోషం చూసిన అర్జున్ ప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. నా పిల్లల సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు. కళ్యాణిదేవి కూడా తన కొడుకు పెళ్లి జరుగుతుందని భావిస్తూ భావోద్వేగమవుతుంది. వంశీ, సూర్య, ఆర్షీలు కూడా పెళ్లిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సిద్ధుకి పెళ్లి లైవ్‌లో స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటుంది అంజలి. సిద్ధు ఆ పెళ్లిని చూస్తూ కేరింతలు కొడుతూ సంబరపడిపోతూ మా మమ్మీ డాడీ పెళ్లవుతుంది అని అనుకుంటూ
ఇక దక్ష ఎప్పటికీ డ్యాడీతోనే ఉంటుంది. డ్యాడీ ఎప్పటికీ మాతోనే ఉంటాడు అంటూ సంతోషపడిపోతూ ఉంటాడు సిద్ధు. అంజలి కూడా దక్ష జీవితంలో సంతోషం రావటంతో సిద్ధు సంతోషంలో భాగస్వామ్యం అవుతుంది. పెళ్లి కార్యక్రమం ముగియడంతో చక్రవర్తి ప్యాలెస్‌లో కళ్యాణిదేవి దాక్షాయణి చేత దీపారాధన చేయించి, "ఇప్పటికే బాగా అలసిపోయారు కదా! వెళ్లి రెస్ట్ తీసుకోండి" అని చెప్తుంది. ఆర్షి అల్లరిగా, "అన్నయ్య రెస్ట్ తీసుకోవటం అంటే ఇద్దరూ ఒకే రూమ్‌లోకి కాదు, ఎవరి రూమ్‌లోకి వాళ్ళే వెళ్ళాలి" అని అంటుంది. దక్షకి సిగ్గు ముంచుకొస్తుంది. శక్తి కాస్త సీరియస్‌గా ఆర్షి తలపైన ఒకటి కొట్టి చెవు మెలేస్తాడు. దాంతో ఆర్షి, "సారీ అన్నయ్య, ఏదో ఊరికే ఆట పట్టిద్దామని అన్నాను" అనగానే శక్తి ఆర్షిని హగ్ చేసుకొని, "నీకు నన్ను అనే హక్కు ఉందిరా" అని అంటాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్, "సరే సరే ఇక వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! వెళ్లి రెస్ట్ తీసుకోండి" అంటూ అందరినీ అక్కడి నుండి ఎవరి రూమ్‌లోకి వాళ్ళని పంపిస్తాడు. తర్వాత శక్తితో అర్జున్ ప్రసాద్ మాట్లాడుతూ, "రేపు సిద్ధికి ఆపరేషన్ ఫిక్స్ చేశాను. ఆల్రెడీ డాక్టర్స్ వస్తున్నారు" అని చెప్తాడు. దాంతో శక్తి, "అలాగే డాడీ, రేపు హాస్పిటల్‌కి వెళ్దామని" అంటాడు. ఇక్కడ దక్షకి శక్తితో మాట్లాడాలని ఉంటుంది కానీ అందరూ ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు గుర్తుకు వచ్చి దక్షకి నిద్ర పట్టడం లేదు. పెద్దమ్మ పెళ్లి చూసి ఉంటే ఎంత బాగుండేది. వెంటనే శక్తి సార్‌తో మాట్లాడి నా అపార్థాలను తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. శక్తి కూడా తెల్లవారితే సిద్ధికి ఆపరేషన్ ఏం జరుగుతుందో ఏంటో, నేను దక్షకి మాట ఇచ్చాను సిద్ధుని క్షేమంగా తన కళ్ళ ముందుకి తీసుకొస్తానని, అని సతమతమవుతూ ఉంటాడు. అర్జున్ ప్రసాద్ శక్తికి ధైర్యం చెప్తూ, సిద్ధికేం కాదు, ధైర్యంగా ఉండు శక్తి అని అంటాడు. అతి కష్టం మీద ఆ రోజు శక్తి దాక్షాయణులకు చాలా భారంగా గడుస్తుంది. దాక్షాయిని, శక్తి జీవితాలలో చాలా సంతోషకరమైన రోజు అంటే ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు మాత్రమే. వాళ్ళ పెళ్లి జరిగింది ఈరోజు. కానీ వాళ్ళ మనసులలో సిద్ధు లేడన్న లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ పెళ్లి జరిగిన ఆనందాన్ని సంతృప్తిగా అనుభవించలేకపోతున్నారు. మనిషి జీవితమే అంతే కదా! సంతోషంగా ఉన్నామనుకున్న రోజు కూడా ఏదో బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దక్షకి మనసులో శక్తి పట్ల ఉన్న సంశయాలన్నీ తొలగిపోయి, శక్తి సార్ సిద్ధుని తప్పకుండా నా దగ్గరకు తీసుకువస్తాడు. శక్తి సార్ ఏం చేసినా అంతా నా మంచికే చేస్తాడు అని నమ్మకం ఏర్పరచుకుంటుంది. కొన్ని రోజులుగా భారమైన హృదయానికి శక్తిని అర్థం చేసుకోవటం స్టార్ట్ చేశాక కొద్దిగా తేలిక అవుతుంది దక్షకి. ఉదయం లేవగానే దక్ష లెమన్ యెల్లో చీర కట్టుకొని, నుదుటిన బొట్టు, పాపెట్లో సింధూరం, మెడలో పసుపు తాడుతో దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. దక్షని మొదటిసారి తన భార్యగా, తన దాక్షాయణిగా చూస్తూ శక్తి మైమరచిపోతాడు. తన గుండెల్లో గంటలు మ్రోగుతున్నాయి. దక్ష దేవుడికి సిద్ధు తొందరగా నా దగ్గరికి రావాలని మొక్కుకొని హారతి తీసుకొని వచ్చి శక్తికి ఇస్తుంది. అప్పుడే అక్కడికి కళ్యాణిదేవి, అర్జున్ ప్రసాద్‌లు వచ్చి దక్షని చూసి మురిసిపోతూ ఉంటారు. శక్తి హారతి కళ్ళకద్దుకొని దేవుడికి నమస్కారం చేసుకొని, "ఈరోజు సిద్ధుకి ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. మొదటిసారిగా నేను నిన్ను కోరుకుంటున్నాను. నా కోరికను తీరుస్తావని చాలా ఆశపడుతున్నాను" అని దేవుడికి దండం పెట్టుకుంటాడు శక్తి. దాక్షాయణి హారతి తన అత్తమామలకిస్తుంది. వాళ్ళు కూడా హారతి తీసుకొని చాలా ప్రేమగా దాక్షాయణి తల మీద చెయ్యి వేసి "దీర్ఘ సుమంగళి భవ" అని ఆశీర్వదిస్తారు అర్జున్ ప్రసాద్, కళ్యాణిదేవి. దక్ష ముఖంలో అంతకుముందు ఉన్న కోపం గానీ, బాధ కానీ కనిపించటం లేదు శక్తికి. నా దక్ష ఎప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. సిద్ధుకి ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వగానే దక్షకి అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళటానికి రెడీ అవుతాడు శక్తి. కళ్యాణిదేవి, అర్జున్ ప్రసాద్‌లు కూడా హాస్పిటల్‌కి రెడీ అవుతారు. కళ్యాణిదేవి శక్తితో, "శక్తి, నిన్ననే కదా మీకు పెళ్లయింది. ఇలా కాలపారాన్ని ఆరకముందే హాస్పిటల్‌కి వెళ్ళటం మంచిది కాదు. మేము వెళ్లి సిద్ధుని జాగ్రత్తగా చూసుకుంటాము" అని చెప్తుంది. శక్తి భారమైన హృదయంతో, "అక్కడ ఉంది ఎవరో కాదమ్మా, నా సిద్ధు, నా కొడుకు. వాడు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే నేనిక్కడ ఉండలేను. ఆ ఆపరేషన్‌కి ముందు వాడిని నేను చూడాలి. ఈ పెళ్లి చేసుకున్నదే వాడి కోసం. వాడికి ధైర్యం చెప్పాలని" అంటాడు శక్తి. అప్పుడే దక్ష రావటంతో టాపిక్ మాట్లాడటం మానేస్తారు ముగ్గురు. దక్ష శక్తితో, "శక్తి సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి" అని అంటుంది. అప్పుడు కళ్యాణీదేవి, "ఇప్పుడు శక్తి నీ భర్త. ఇంకా సార్ ఎందుకు?" అని అంటే, దక్ష చిన్నగా నవ్వి, "అలవాటు చేసుకుంటాను మేడం" అని అంటుంది. కళ్యాణిదేవి కాస్త కోపంగా దక్ష వైపు చూస్తూ, "శక్తి నాకు కొడుకు లాంటివాడు. ఇక ముందు నువ్వు నన్ను మేడం అని కాదు, అత్త అని పిలువు. సరేనా?" అని అంటుంది. ఆ మాటకి దక్ష సంతోషంగా కళ్యాణీదేవిని హగ్ చేసుకుంటుంది. "మేం వెళ్తున్నామని" అక్కడ నుండి హాస్పిటల్‌కి వెళ్ళిపోతారు కళ్యాణీదేవి, అర్జున్ ప్రసాదులు. దక్ష శక్తితో, "మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ముందుగా సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్?" అని అడుగుతుంది. శక్తి గుండె ధైర్యం చేసుకొని, "ఇప్పుడు నేను సిద్ధు కోసమే వెళ్తున్నాను దక్ష. అర్జెంటుగా వెళ్ళాలి. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతా మంచే జరుగుతుంది" అని అంటాడు.
హాస్పిటల్‌కి వెళ్లే ముందు శక్తికి ధైర్యం చాలక కళ్ళ నీళ్లతో దక్షని గట్టిగా హగ్ చేసుకొని తన మనసుకి ధైర్యం చెప్పుకొని, "ఇక నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్త. ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను తొందరగానే వచ్చేస్తాను. నీకు తోడుగా వంశీ, ఆర్షి, సూర్యలు ఉంటారు" అంటూ వెళ్ళిపోతాడు శక్తి. శక్తి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన దక్ష, "శక్తి సార్ ఏ విషయం గురించి అంతలా బాధపడుతున్నాడు" అని ఆలోచిస్తూ, "శక్తి సార్ సిద్ధు కోసం వెళ్ళాడు. అంటే సిద్ధు గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది" అని అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్యాణిదేవి, అర్జున్ ప్రసాద్, శక్తిలు హాస్పిటల్‌కి రీచ్ అవుతారు. డాక్టర్స్ కూడా ఫారెన్ నుండి హాస్పిటల్‌కి వస్తారు. కళ్యాణిదేవి అండర్‌లో సిద్ధు ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందు శక్తి సిద్ధుని కలవటానికి సిద్ధు దగ్గరికి వెళ్లి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని తనని తాను కంట్రోల్ చేసుకోలేక బోరున ఏడుస్తూ ఉంటాడు శక్తి.